కూడా 11:30 వరకు రెడీ అయినవి. మరి వచ్చిన వారందరూ కూడా భోజనం చేసుకుని ఈ నెల 14వ తేదీన జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎన్నికల ప్రత్యేక పోలీసు అధికారి సిఐ రేణుక సూచించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఎన్నికల బందోబస్తు వచ్చిన పోలీసులకు ఆమె అవగాహన కల్పించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆమె సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘం జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చూడాలని ఆమె తెలిపారు. గ్రామంపై అవగాహన పొందాలని ఆమె సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్తో పాటు వివిధ పోలీస్ స్టేషన్ల నుండి వచ్చిన సిబ్బంది పాల్గొన్నారు. అందరూ ప్రజలు కూడా అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులు అలాగే ఓటర్ మహాశయులకు కూడా తెలియజేయడం ఏమిటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనేది చాలా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి చిన్న సంఘటన జరిగినా పోలీస్ పరంగా మేము అంతా కట్టుదిట్టమైన చర్య తీసుకోవడానికి ముందే సంసిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా ఎవరైతే ఓటు వేయడానికి వచ్చే వాళ్ళకి మేము పూర్తిగా భద్రత కల్పిస్తాం, అభ్యర్థులు కూడా భద్రత కల్పిస్తాం. శాంతియుతంగా ఎలక్షన్ జరుపుకోవాలని కోరుచున్నాం. ఏ చిన్న సంఘటన జరగకుండా శాంతియుతంగా ఎలక్షన్ జరుపుకోవాలని మన మెదక్ జిల్లా పోలీస్ తరఫున కోరుచున్నాం.